బండి సంజయ్కి బిగ్ షాక్ తగిలింది. బండి సాయి భగీరథ్కు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ అంటే ఇంటరిమ్ బెయిల్ ఇవ్వలేమంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. ముందస్తు బెయిల్పై విచారణ వారానికి వాయిదా వేసింది. ఇక్కడ రెండు డెవలప్మెంట్స్ ఉన్నాయి మీరు గమనిస్తే కనుక. మరీ ముఖ్యంగా ఇంటరిమ్ బెయిల్ ఇవ్వలేమంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. దాంతోపాటు యాంటిసిపేటరీ బెయిల్పై కూడా విచారణను వారానికి వాయిదా వేసింది. బండి సాయి భగీరథ్ తరపున అడ్వకేట్ నవీన్ కుమార్ వాదనను వినిపిస్తూ ఉన్నారు. ఇటు తప్పుడు ఆరోపణలతో భగీరథ్పై కేసు పెట్టారంటూ అడ్వకేట్ చెప్పుకొచ్చారు. ఈ కేసు పోక్సో పరిధిలోకి రాదు అంటూ చెప్పుకొచ్చారు అడ్వకేట్. బాధితురాన్ని చెప్తున్న బాలిక మైనర్ కాదు మేజర్ అంటూ ఇటు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అడ్వకేట్. ఆమె తల్లి తప్పుడు ఆధారాలు సృష్టించి వయస్సు తగ్గించి పోక్సో కింద కేసు నమోదు చేయించారంటూ కూడా అడ్వకేట్ హైకోర్టు ముందుకు తీసుకువెళ్లారు. ఇన్ఫాక్ట్ హైకోర్టు ముందు తమ వాదనను వినిపించారు. బాధితురాలివి డిఫరెంట్ బర్త్ సర్టిఫికేట్స్ చూపెట్టారు అంటూ అడ్వకేట్ చెప్పుకొచ్చారు. ఎఫ్ఐఆర్లో కావాలనే సెక్షన్స్ మార్చారన్నారు అడ్వకేట్. ముందు బిఎన్ఎస్ సెక్షన్ 74, 75, సెక్షన్ 11 రెడ్ విత్ 12 పోక్సో కేసు పెట్టారన్నారు. ఈ సెక్షన్స్ ప్రకారం తక్కువ శిక్ష పడుతుందని, తర్వాత సెక్షన్ 5 రెడ్ విత్ 6 యాడ్ చేశారంటూ అడ్వకేట్ చెప్పుకొచ్చారు. ఇటు బండి సాయి భగీరథ్కు పోలీసుల నుంచి రక్షణ కావాలంటున్నారు అడ్వకేట్. ఇంటరిమ్ బెయిల్ ఇస్తే బండి సాయి భగీరథ్ పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పుకొచ్చారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ టు నోట్ దిస్ పాయింట్ టూ. బాలిక మైనర్ కాదు అనడానికి ఆధారాలు సమర్పించాలంటూ హైకోర్టు చెప్పుకొచ్చింది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. నిన్న బండి సాయి భగీరథ్ కూడా ఇటు పోలీసులకు ఒక నోట్ని పంపించడం జరిగింది. ఏమని దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నించడం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అప్డేట్స్ అందించేందుకు హైకోర్టు నుంచి సిద్ధంగా ఉన్నారు. లాయర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్న ఒకసారి ఇన్నారెడ్డి దగ్గరికి ప్రయత్నం చేస్తున్నాను. హైకోర్టు నుంచి అప్డేట్స్ అందించేందుకు ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఇన్నారెడ్డి, ప్రస్తుతం ఏం జరుగుతోంది, డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ ఇప్పుడు బండి సాయి భగీరథ్ సంబంధించి నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది లీగల్గా? లాయర్స్ బయటకు వచ్చారు, రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి అండి, ఇవాళ రోజు మనందరికీ తెలుసు ఏదైతే బండి సాయి భగీరథ్ది బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఇవాళ హియరింగ్ వచ్చిందో దానికి సీనియర్ అడ్వకేట్ డిఫెన్స్ తరఫున భగీరథ్ తరఫున ఎస్ నిరంజన్ రెడ్డి గారు వాదించడం జరిగింది. సో ఇవాళ రోజు మనం కేవలం మెరిట్స్ మీద వాదించడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ బెయిల్ అప్లికేషన్ ఒక ముఖ్య సారాంశం ఏంటంటే మెయిన్ ఏదైతే ఇక్కడ పోక్సో యాక్ట్ ఉందో అది వర్తించదు. సో డెఫినెట్గా దానికి తగ్గ సాక్ష్యాధారాలు మెటీరియల్స్ మన దగ్గర ఉన్నాయి. అది ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో తను ఇన్వెస్టిగేషన్కి పూర్తిగా సహకరిస్తూ ఆ మెటీరియల్ని పోలీస్ వారికి సబ్మిట్ చేయడానికి తను రెడీగా ఉన్నాడు. కానీ రెడీగా ఉండి ఆ ఇన్వెస్టిగేషన్కి తను సహాయ సహకారాలు ఇవ్వడానికి వెళ్తే అతను అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా 8th రోజు ఏదైతే మనం ఇది యాక్చువల్లీ మ్యాటర్ సబ్జుడిస్ ఉంది, ఎక్కువ మాట్లాడకూడదు, బట్ నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా ఏదైతే 8th మే రోజు ఎఫ్ఐఆర్ అయిందో అక్యూజ్డ్ మీద, దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా పోక్సో యాక్ట్ సెక్షన్ 5 and 11 పెట్టలేదు. ఏదైతే అబౌవ్ 7 years ఉందో సెక్షన్ 5 and 11 అవి పెట్టకుండా కేవలం 3 years సంబంధించిన పోక్సో యాక్ట్ సెక్షన్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ తర్వాత 9th తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ 7 ఏళ్ళకి పైగా శిక్ష పడే ఆల్టర్ చేస్తూ ఆ సెక్షన్స్ని మార్చి 7 ఏళ్ళు పైబడే శిక్ష పడే పనిష్మెంట్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో దాని మీద ముఖ్యంగా ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, ఎందుకు ఈ ఆల్టరేషన్ జరిగింది ఏంటి అని. సో దాని మీద కూడా టైం కోరితే అట్ ద సేమ్ టైం ద మెటీరియల్ ఫ్యాక్ట్స్ మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి. ముఖ్యంగా అది ఏదైతే ఇది పోక్సో వర్తించదని చెప్పడానికి అట్ ద సేమ్ టైం అవి ప్రూవ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ అది పోలీస్ వారికి సహకరిస్తూ ఆ మెటీరియల్ సబ్మిట్ చేయడానికి అక్యూజ్డ్ వెళ్ళే ఈ యొక్క ప్రక్రియలో అతను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఈ బెయిల్ అప్లికేషన్ మొత్తానికి ఇన్ఫ్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లీస్ట్ ఈ బెయిల్ హియరింగ్ ఫైనల్ హియరింగ్ అయ్యేంత వరకు ఈ ఇంటరిమ్ బెయిల్ మాత్రం మాతో అంగీకరించండి అని చెప్పి ఎస్ నిరంజన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా వాదించడం జరిగింది. సో అవతల కంప్లైనెంట్ వైపు కూడా ఒక లర్న్ కౌన్సిల్ వచ్చారు. ఈ ఆస్క్ ఫర్ సమ్ మోర్ టైం, కొద్దిగా టైం అడిగారు ఆయన, ఇంకా కొద్దిగా టైం కావాలి దీనికి కౌంటర్ ఇవ్వడానికి అని. సో అది రేపటికి ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ వినడం జరుగుతుంది హానరబుల్ కోర్ట్. అండ్ రేపు అట్ ద సేమ్ టైం రేపు కూడా మేము కుదిరితే మళ్ళీ
అదనంగా ఎస్ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇంకా అదనపు నెక్స్ట్ అడ్వాన్స్ సబ్మిషన్స్ కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో రేపటికి దీని యొక్క ఈ ఐఏ మీద కేవలం ఈ ఇంటరిమ్ యాంటిసిపేటరీ బెయిల్ మీద మాత్రమే రేపటికి ఆర్డర్స్ రిజర్వ్ చేశారు ఆనరబుల్ జడ్జి గారు. ముఖ్యంగా ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లకు సంబంధించి ఏమన్నా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు, ఎందుకంటే 2-3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయనేటువంటి 100% ఎస్ నేను చెప్పిన మెటీరియల్ ఫ్యాక్ట్స్లో అదొక ఇంపార్టెంట్ భాగం. అది ఆ ఎవిడెన్సెస్ కూడా పొందుపరచడం జరిగింది. వాటి మీదే ఆర్గ్యుమెంట్స్ మెయిన్గా జరిగాయి. బేస్డ్ ఆన్ దాట్ ఓన్లీ మేము క్లియర్గా నిరంజన్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ పోక్సో వర్తించే ఛాన్సెస్ చాలా తక్కువ. అది మేము ఫ్యూచర్లో ట్రయల్కి వెళ్ళినప్పుడు మేము ప్రూవ్ చేస్తాం. కానీ ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రతి పౌరుడి హక్కు. అండ్ అట్ ద సేమ్ టైం అవతల తరపున న్యాయవాది కూడా బికాస్ హిస్ ఫాదర్ ఈజ్ ఎ ప్రామినెంట్ ఫిగర్, ప్రామినెంట్ పొలిటికల్ ఫిగర్, దానివల్ల అతని స్పెషల్ ట్రీట్మెంట్ అన్నట్టుగా వాదన చేయడం జరిగింది. దాన్ని మేము మా నిరంజన్ రెడ్డి గారు గౌరవనీయ న్యాయవాది దానికి డిఫై చేస్తూ ఏం చెప్పారంటే టేక్ ఇట్ ఇన్ ఏ రివర్స్ వే. అదేంటంటే ఈయన ప్రామినెంట్ ఫిగర్ కాదు, ఇతను ప్రామినెంట్ ఫిగర్ వాళ్ళ అబ్బాయి కాబట్టి అన్నెసరీగా హీఈస్ బీన్ విలిఫైడ్, హీఈస్ బీన్ విక్టిమైజ్డ్. అతని మీద ఇవాళ రోజు ఒక మీడియా ట్రయల్స్ కానీ ఎలా జరుగుతున్నాయి, వేరే పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా మీడియా ట్రయల్స్ చేస్తున్నాయి, ముఖ్యంగా అతని మీద పోస్టర్స్ ఏ విధంగా పెడుతున్నారు ప్రతి చోట మిస్సింగ్ అని చెప్పి. సో అతన్ని ఇంకా రివర్స్లో ఎక్కువ విక్టిమైజ్ చేస్తున్నారు. సో ఆ విషయాన్ని కూడా న్యాయస్థానానికి దగ్గర దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నిరంజన్ రెడ్డి గారు. ఇన్ఫ్యాక్ట్ ఇది రివర్స్, ఇది బీయింగ్ ఏ ప్రామినెంట్ పొలిటికల్ పర్సనాలిటీ సన్ హీస్ బీన్ మోర్ విక్టిమైజ్డ్ ఇక్కడ. సో దాన్ని కూడా కోర్టు వారు కన్సిడర్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇదంతా ఒక చాలా అద్భుతంగా ఒక ఆర్గానిక్ వేగా ఈ యొక్క వాట్ ఎవర్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సో రేపటికి ఇది రిజర్వ్ చేశారు ఈ ఆర్డర్స్ గౌరవనీయ జడ్జి గారు. అండ్ ఇంటరిమ్ ఆర్డర్స్ రేపు మార్నింగ్కి మనకి తెలుస్తుంది దీని మీద ఏంటన్నది. వీఆర్ వెరీ మచ్ పాజిటివ్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ అల్టిమేట్లీ ట్రూత్ ప్రివేల్స్, జస్టిస్ ప్రివేల్స్ అనేది మేము నమ్ముతున్నాం. వీ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ. ఇంట్రీమ్ బెయిల్కి సంబంధించి ఈ పోక్సో కేసుల్లో గతంలో ఏమైనా సుప్రీంకోర్టు ఆదేశాలు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ వీటికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చింది? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. 100% అంతకుముందు ప్రీవియస్ ప్రెసిడెంట్స్ కూడా ఏవైతే సుప్రీంకోర్టు సంబంధించినవి ఉన్నాయో 3 జడ్జిమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా అదనపు ప్రతి పాయింట్ టు పాయింట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ టు పాయింట్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేసి ప్రతి దానికి సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ని గౌరవనీయ నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా కన్సిడర్ చేసి రేపు డెఫినెట్గా ఆనరబుల్ కోర్ట్ అవన్నీ కన్సిడర్ చేసి రేపు అవతల పక్క న్యాయవాది ఎవరైతే కంప్లైంట్ తరపున న్యాయవాది ఉన్నారో ఆయన రేపటి వరకు టైం అడిగారు ఇంటరిమ్ అప్లికేషన్ వరకు ఆర్గ్యుమెంట్స్ చెప్పడానికి. సో ఆయన తరపు వాదనలు కూడా విని రేపు ఒక డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అది చూడాలండి, ఎందుకంటే బికాజ్ రేపు మార్నింగ్కి ఇది ఎప్పుడు లిస్ట్ అవుతుందో చూసి దాన్ని బట్టి దీని మీద ఆర్డర్స్ బట్టి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి పోలీసులు ఏం డైరెక్షన్స్ ఇవ్వలేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, జస్ట్ బికాజ్ ఇది 7 years అబోవ్ పోక్సో యాక్ట్ అనేది మాత్రాన కంపల్సరీ అరెస్ట్ చేయాలని కూడా రూల్ లేదు. ఎందుకంటే దర్ ఆర్ మెనీ సచ్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ దట్ కంపల్సరీ ఇవి కాగ్నిజబుల్ ఆఫెన్సెస్ అయితే ఖచ్చితంగా ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతను రిమాండ్లో తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలని రూల్ లేదు. ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పడం జరిగింది లోపల. సెక్షన్ ఆర్డర్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ చేసే అధికారం మాకుందనేది పోలీసుల వాదన. ఆ ఆల్టరేషన్ ఎందుకు జరిగింది, దానికి తగ్గట్టుగా మీరు ఎందుకు సడన్గా ఆల్టరేషన్ చేయాల్సి వచ్చింది అన్న వాదనలో మా వైపు వాదనలు నిరంజన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఇవాళ రోజు గౌరవనీయ జడ్జి గారు అన్ని చూసి అన్ని ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అన్ని చూసి రేపటికి దాన్ని రిజర్వ్ చేశారు. 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఉన్న సెక్షన్లకు మళ్ళీ 9వ తారీఖు ఆల్టర్ చేయడానికి కారణాలు ఏంటనేది వాళ్ళ నుంచి ఏమైనా క్లారిటీ వచ్చిందా? అది లేకనే వాళ్ళు ఇంకా టైం కోరుతున్నారు. వాళ్ళు అట్లీస్ట్ మినిమం 1 week అడిగారు. బట్ గౌరవనీయ జడ్జి గారు ఇది ఇంటరిమ్ అప్లికేషన్ కాబట్టి రేపటికల్లా డెసిషన్ తీసుకోవాలి కాబట్టి రేపటికల్లా ఏమన్నా మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని అడిగారు. దానికే వాళ్ళ తరపున న్యాయవాది రేపటి వరకు మేము ఫైల్ చేస్తామన్నారు. సో రేపు ఆయన యొక్క వాదనలు బట్టి అవసరమైతే మళ్ళీ నిరంజన్ రెడ్డి గారు he will be giving his other submissions if necessary. ఈ కేసులో కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఈ కేసు ఇప్పటికే ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంశం కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు ఏమైనా కామెంట్ చేసిందా? అక్కడ కోర్టు వారు అలాంటివి ఎప్పుడు చెప్పారండి. ఆ కోర్టు వారు ఎప్పుడు అలాంటి కామెంట్స్ చేయరు కూడా. అక్కడ అవతల వైపు న్యాయవాది గారు అన్నారన్నమాట. దానికే నిరంజన్ రెడ్డి గారు దీన్ని రివర్స్లో తీసుకోండి. ఇక్కడ అసలు మేము క్లియర్గా చెప్పారు నా వాదనల ముందు, నన్ను అసలు స్పెషల్ పర్సన్ కింద కన్సిడర్ చేయకండి, అందరితో పాటే నేను కూడా ఒకరిని. అండ్ ముఖ్యంగా ఈ పోక్సో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్స్ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఇదివరకు సాధారణ అక్యూజ్డ్కి వచ్చిన జడ్జిమెంట్స్ మీదనే ఆధారపడి ఉన్నాం. స్పెషల్ పర్సన్స్ బేస్డ్ కేసు లాస్ మేము సబ్మిట్ చేయట్లేదు. ముఖ్యంగా ఇక్కడ నేను ప్రామినెంట్ వ్యక్తి యొక్క కొడుకును కాబట్టే ఇంకా నన్ను ఎక్కువ విలిఫై చేస్తున్నారు సర్టెన్ పొలిటికల్ పార్టీ, సర్టెన్ మీడియా సెక్షన్స్. ఇంకా నా పోస్టర్లు ప్రతి చోట పెడుతున్నారు, ఎక్కడ భగీరథ్ అని. ఇంకా రివర్స్ నన్ను ఎక్కువ విక్టిమైజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన ఆర్గ్యుమెంట్ అయింది. అక్కడ అది చూడాలండి రేపటి దాన్ని బట్టి, ఎందుకంటే మార్నింగ్ ఇది హియరింగ్ ఉంది. బెయిల్ అప్లికేషన్ అనేది ప్రతి అక్యూజ్డ్ దేశంలో అతని సర్వసాధారణమైన కాన్స్టిట్యూషనల్ రైట్ అది. సో తప్పకుండా భగీరథ్గా హక్కు ఉంది కాబట్టి అతని వాళ్ళ రోజు ఆ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నాడు. సో రేపటి దాని యొక్క నిర్ణయం
గౌరవనీయ న్యాయస్థానం తీసుకుంటే దాన్ని బట్టి మనం చూద్దాం. ఇట్స్ ఆల్ సబ్జుడిస్. ఇంతకంటే మేము ఎక్కువ మాట్లాడలేం. అమ్మాయి తరపు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు, కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్న అంశం కూడా వచ్చింది. అవన్నీ కాదండి, ఇప్పుడు సబ్జుడిస్ ఆ మ్యాటర్ అంతా ఇప్పుడు మనం మాట్లాడలేము. ఎందుకంటే దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ద బెయిల్ అప్లికేషన్ అండ్ ఫర్ ద ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్ డెసిషన్ ఈస్ పెండింగ్ టుమారో. సో లెట్ us not get into the facts now itself, please. అందరూ అంటున్నది డేట్ ఆఫ్ బర్త్ గురించి కదా. ఇప్పుడు న్యాయవాది కోర్టు కూడా చెప్పింది డేట్ ఆఫ్ బర్త్ గురించి ఒక క్లారిటీ రావాలి. 2 డేట్ ఆఫ్ బర్త్ దాని గురించి సార్ క్లారిటీ మేము ఇచ్చేది సబ్మిట్ ఆల్రెడీ చేసామండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏవైతే అవసరమో అవన్నీ మేము ఆల్రెడీ ఎవిడెన్సెస్ పెట్టాము అక్కడ. లెట్ us see wait. It's in sub judice. The matter is sub judice. సార్ ఒక్క నిమిషం. న్యాయమూర్తి కూడా అడిగారు కదా అమ్మాయి స్టూడెంట్ ఏం చేస్తుందని. ప్రొటెక్షన్ అవన్నీ వాళ్ళ అవతల వాళ్ళు సబ్మిట్ చేస్తారండి. అండ్ ఆల్సో ద పీపీ హ్యాస్ టు సబ్మిట్ ఆల్ దోస్ అవన్నీ ఇప్పుడు కాదండి, అది మేము జడ్జికి సబ్మిట్ చేసాము. డెఫినెట్ గా ఇది పోక్సో వర్తించదన్న దాని మీద ప్రధానంగా ఉంది. చూద్దాం. ఇంటరిమ్ అనేది రేపటికి పెండింగ్ ఉంది కాబట్టి దయచేసి ప్లీజ్ బి పేషెంట్. ఇట్స్ సబ్ జుడిస్. ఆర్డర్ వచ్చే లోపల పోలీసులు అరెస్ట్ చేయడానికి లేదు అట్లేం లేదు. సి బెయిల్ అనేది ప్రతి పౌరుని హక్కు, అది వేసుకున్నారు. లెట్ us wait and see. Tomorrow it is pending for orders for tomorrow. Let us నెక్స్ట్ ఎవరున్నారు? చూస్తున్నారు కదా, అడ్వకేట్ చాలా స్పష్టంగా ఈ అంటే ఏజ్కు సంబంధించిన దాని మీద ఇప్పటికే మేము సాక్ష్యాధారాలు కూడా ప్రొడ్యూస్ చేశాము. మరి రేపు 15వ తారీఖున ఈ కోర్టుకు అంటే ఈ పోలీసు ఎంక్వైరీకి హాజరవుతామని చెప్పేసి నిన్న పంపించిన నోటికి రిప్లై ఇవ్వడం జరిగింది. మరి రేపు హాజరవుతారని దాని మీద కూడా దీని మీద రేపు ఉదయాన్నే పీపీ గారి ఆర్గ్యుమెంట్స్ ఉంటే దాని ఆర్గ్యుమెంట్ తర్వాత వచ్చిన జడ్జిమెంట్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. సో రేపైతే మాత్రం మధ్యంతర బెయిల్కు సంబంధించిన వ్యవహారం సంబంధించి రేపు నిర్ణయం తీసుకుంటాం. రెగ్యులర్ బెయిల్కి సంబంధించి మాత్రం ఒక వారం తర్వాత పోస్ట్ పోన్ చేస్తామని కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా టోటల్గా మనం చూస్తే ఈ కేసులో అంతా కూడా ఏజ్కి సంబంధించి అంటే ఆమె ఏజ్కి సంబంధించి ఆమె 19-20 సంవత్సరాలు ఉంటాయని చెప్పేసి ఒకవైపున భగీరథ తరపున అడ్వకేట్లు తర్వాత నిరంజన్ రెడ్డి తమ వాదనలు వినిపించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి గతంలో వాడిన కేసు దానికి సంబంధించిన ఛార్జ్షీట్ సంబంధించిన వ్యవహారాలు కూడా వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. మరోవైపున పీపీ గారు స్పందించిన విధానం మనం చూస్తే ఇది ఒక పలుకుబడి వ్యక్తి కాబట్టి నిరంజన్ రెడ్డి దీన్ని ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాను, దాన్ని ఏదో రకంగా ఇబ్బంది చేస్తారు కాబట్టి దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పినప్పుడు అంటే నిరంజన్ రెడ్డి గారు వస్తూ పదే ఒక ప్రముఖ వ్యక్తి అని చెప్పు కాకుండా సామాన్య వ్యక్తిగానే ట్రీట్ చేయండి మీరు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద రేపు నిర్ణయం ఎలా ఉండబోతా ఉంది అంటే మధ్యంతర బెయిల్ ఉత్తర్వు ఇస్తారా లేదా, తర్వాత దీంట్లో రెగ్యులర్ బెయిల్ అనేది ఒక వారానికి పోస్ట్ పోన్ చేసినప్పటికీ ఇప్పుడు ప్రధానంగా జరిగిన ఆర్గ్యుమెంట్స్లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది కోర్టులో ప్రొసీడింగ్స్ చెప్తున్న ప్రకారం అలాగనే అడ్వకేట్ ఇచ్చిన సమాచారం ప్రకారం మనం చూస్తే అంతా కూడా ఏజ్ అనే దాని మీదనే ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ నడిచాయి. అలాగనే ఈ పోక్స్కో కేసు పెట్టిన తర్వాత వీళ్ళు ఆల్టరేషన్ చేసి 7 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న సెక్షన్లు పెట్టడం వెనుకున్న రహస్యం ఏంటి, ఎందుకు అప్పటికప్పుడు ఆల్టరేషన్ చేయాల్సి వచ్చింది దాని మీద కూడా ఇప్పటికే పోలీసు చెప్పడం జరుగుతూ ఉంది. రెండోసారి ఆ విక్టిమ్ను విచారణ చేసిన తర్వాత తీసుకున్న సేకరించిన ఆధారాల నేపథ్యంలో మధ్యంతర మళ్ళీ కొన్ని సెక్షన్లను ఆల్టర్ చేసి పెట్టడం జరిగిందన్న విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి, మరి రేపు ఆర్టీవీ చాలా స్పష్టంగా అడ్వకేట్ అడగడం జరుగుతుంది. మరి రేపు 15వ తారీఖున హాజరవుతాము, పోలీస్ స్టేషన్లో హాజరవుతామని చెప్పినప్పుడు మరి హాజరవుతారంటే రేపు ఉదయాన్నే దీనికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ నడిచి జడ్జిమెంట్ కూడా రేపు ఇస్తామని చెప్పని న్యాయవాది చెప్పిన అంటే కోర్టు చెప్పిన నేపథ్యంలో మరి ఆ నిర్ణయం తర్వాత మేము డెసిషన్ తీసుకుంటాము. ఆర్గ్యుమెంట్లో కూడా చాలా స్పష్టంగా వీళ్ళు మధ్యలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ పొందే హక్కు అందరికీ ఉంది. దీంట్లో పోక్సో కేసు అనేది కావాలని పెట్టిన కేసు కాబట్టి దీని మీద పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఏజ్ సంబంధించిన వ్యవహారంలో ఏమైతే కాంట్రవర్సీ నడుస్తుందో ఆమె 19-20 సంవత్సరాలు ఉంటాయని చెప్పేసి అన్న విషయం మీద మేము కూడా కోర్టుకు సబ్మిట్ చేసామని చెప్పని ఇప్పటికీ నిరంజన్ రెడ్డి తరపున అడ్వకేట్లు కూడా చాలా స్పష్టంగా మీడియా ముందు చెప్పడం జరుగుతుంది. మరి ఓపెన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు కూడా ఆమె మైనరే, ఆ మైనర్ అని చెప్పిన తర్వాత ఆమె యొక్క విషయాలన్నీ సేకరించిన తర్వాత మాత్రమే మేము ఆమె మైనర్ అని చెప్పేసి దాని మీద పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. రెండోసారి విచారణ చేసిన తర్వాత సేకరించిన ఆధారాల నేపథ్యంలో ప్రస్తుతం ఆల్టరేషన్ చేసి కొన్ని సెక్షన్ పెట్టడం జరిగిందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి చూడాలి రేపు భగీరథ విచారణకు హాజరవుతాడా లేదా, రేపు ఇంటరిమ్ బెయిల్ వస్తుందా రాదా, రేపు ఇంటరిమ్ బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ని బట్టి మేము హాజరవ్వాల వద్ద నిర్ణయించుకుంటామని చెప్పని కూడా చాలా స్పష్టంగా అడ్వకేట్ అంటే భగీరథ సంబంధించిన అడ్వకేట్ మీడియాతో చెప్పడం జరుగుతూ ఉంది.